విస్తృతంగా వ్యాపించి మానవులను, జంతువులను, ప్రకృతిని కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. సహజంగా ఆక్సిజన్ లభించే ప్రదేశంలో కూడా 18% ఆక్సిజన్ పడిపోయి గొప్ప ఆపద రావడం మొదలైంది. ఇంతకు ముందు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు అని చెప్పాలి. సరిపడినంత కార్బన్ డైఆక్సైడ్ దొరకకపోవటం వల్ల అడవుల్లో నార్మల్ టెంపరేచర్ ఉండటం లేదు. ఇది ప్రమాదకరం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉండడం వల్ల ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ పోతున్నాయి. ఆక్సిజన్ 10% కన్నా తక్కువగా ఉంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? మన అద్భుతమైన భూమి ఇప్పుడు నరకంగా మారబోతోంది. కానీ మనుషులు మాత్రం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. డాక్టర్ స్టీవెన్ రాస్ వల్ల ప్రాజెక్ట్ జెమినాయ్ మొదలయ్యింది. ఇటువంటి ఒక ప్రళయం ముంచుకొస్తుందని 8 సంవత్సరాల క్రితమే గ్రహించి కొన్ని గ్రూప్స్ దీన్ని కంట్రోల్ చేయడానికి అనేక పరికరాలను తయారు చేస్తూ వస్తున్నారు. ఒకవేళ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే 4 బిలియన్ సంవత్సరాల తర్వాత ఇక్కడ కనీసం గడ్డి కూడా మొలవదు. ఒకసారి స్టీవెన్ హాకిన్స్ చెప్పారు, ఒకవేళ మానవులు